నేను ఇప్పుడు పోయిన జాగరణ కాంచి గెలిచిన కాంచి పింఛన్ అడిగాను. నాకు పెట్టలేదు. నీ ఏళ్ళు పడాలి, నీ కళ్ళు పడాలి అంటే ఏళ్ళు అట్ట పడతాయి. ఎట్టుండే ఏళ్ళు ఎట్టుండి చేయలు అట్ట పడతాయి. అందుకని గుళ్ళు కడుక్కొని తింటున్నా బోని. ఇంకేం లేదు నాకు. మగ పిల్లలు ఒక ఆడపిల్ల ఒక కైకి ఇచ్చినాను. ఎవరుండి చూసేవాళ్ళు ఎవరుండే నాకు ఎవరు లేరు. నా పరిస్థితి అట్టుందా. గుళ్ళు కడుక్కొని తినాలి. పాన్ పరిస్థితులు మా సంఘంలో ఒకరు ముద్ద పెడితే అది తిని పోతాను నేను. అంతే నేను పాలేని పరిస్థితులు. నా వయసు ఆధార్ కార్డు 49 సంవత్సరాలు రాశారయ్యా. 49 సంవత్సరాలు రాశారు. ఇప్పుడు ఎంత అయింది వయసు నాకు తెలియదు. ఇంకా ఆధార్ కార్డు ఉందా? ఉంది. అన్నీ బియ్యం కార్డులు గీయం కార్డులు మొత్తం ఉండే. లేదు పాపం ఏం లేదు పింఛన. ఇంకొక ఆంకు లేదు. మాతో 4-5 రౌండ్ అయ్యే సాంగ్ల పింఛన్ లేని వాళ్ళు ఒక అల్లాడిపోతాం. మాకు రావట్లేదు పింఛన్లు. కొంతమంది కాళ్ళు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు కూడా ఉన్నారని చెప్పారు. మరి వాళ్ళకి పెన్షన్ వస్తుందా? ఎవరు రాట్లా రాట్లా. చివరిని ఒక అమ్మాయి చూసారా? ఆ అమ్మాయికి అసలు నడువులు అమ్మాయికి లేవు. మా ఈపురాలే కుర్చీ చేసుకుని నడిచిద్ది అమ్మాయికి లేవు. అమ్మాయికి నడువులు కొడుకులు కోడలకు మొత్తం పెట్టి తింటా ఉంటది. అమ్మాయి అసలు ఎటు రాలేదు ఇంటికాడ తప్ప నుంచి. నాకంటే కొద్ది కాళ్ళు నేను తిరుగుతున్నా అట్ట సాంగ్లో. ఒక అన్నం కావాలంటే నేను ఊళ్ళో పోయి గుడి కాడ అడుక్కుంటున్నా. అన్నాలు 5 సంవత్సరాలు పింఛన్ పెట్టి అలిచిపోయి తిరిగి ఇట్ట అయిపోయినా. అలిచిపోయినా అడిగి ఇంకెవరు నాకు ఇట్లా పింఛన్ ఆగిపోయినా తెరలాక. ఏడాది చూడ నా కాళ్ళు చూడటండి ఒకసారి, నా చేతులు చూడటండి ఒకసారి. చూడు గోల్డ్ అని ఉండే అసలు నా మాకం ఎలాగైపోయింది. 40 సంవత్సరాలు మడిచినాయి. ఇప్పుడు ఇట్లా మారిపోయి అంటే జాలి కలిగా నీ వద్దా కారణం ఏందవ్వా? మామూలుగా ఏంది అంటే ఇంతకు ముందు మీ పెద్దవాళ్ళకి ఎట్లా ఉందా? మా వాళ్ళు పెద్దవాళ్ళు బాగానే ఉన్నారు. నేను నా భర్త చచ్చిపోయినాక ఇట్లా మారిపోయాను. నేను అంటే ఏమైందని కదా హాస్పిటల్కి వెళ్తే చూపించుకున్నా. నా కారం కాదు 7 వారు ఎక్కువ పుల్లు 7 ఉందంటారు. ఎన్ని మధ్యలో ఎన్ని చేసి నాకు పాటల ఎట్లా ఉంటే బతున్నా. ఇంకా ఏం చేద్దాం.